యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. చాలా రోజుల తర్వాత మీ దర్శనం కలిగింది ఆచార్య గారు. నేను దర్శనం ఏమిటేమిటమ్మా, భగవంతుని దర్శనం కోసం ఎదురు చూస్తున్నవాణ్ణి. వయస్సు మీద పడింది, రాలేనమ్మా అన్నా సరే మీరు రాకపోతే ఎలా అని బట్టలు పళ్ళు పంపించి మరీ కబురు పెట్టింది. ఎవరు? ఇంకెవరండి, మా చెల్లి నైని. నైని నాకు కూడా చెప్పలేదు. ఆచార్య గారు వచ్చాక అందరికీ తెలుస్తుంది కదా అని ఆగాను బాబు గారు. విషయం ఏంటో? మా చెల్లి కూడా రావాలి కదత్తయ్య. ఏ మొహం పెట్టుకుని వస్తుంది? రాత్రంతా ఏడ్చి ఏడ్చి ఎప్పుడు పడుకుందో ఏంటో. ఇంకా లేవలేదా చిన్నలుడు? లేచింది మావయ్య. పిలువు మరి. నేను పిలవను, నాతో గొడవ పడుతుంది. నేను కేకేస్తానుండండి. సుమనా, చెల్లి, చిట్టి, సుమనా. వస్తుందంటావా? రాక చేస్తుందా? అవేం మాటలక్క? అయ్యో పైకి అనేసానా? తప్పకుండా వస్తుందని చెప్తున్నాను చెల్లి. అదిగో వస్తుంది. సుమనని పిలవండి. వచ్చింది కదా. ఏంటి తను సుమననా? నీ కళ్ళు కాకులు పడవా? ఎదురుగా ఉంటే కనపడదా? నమ్మలేకపోతున్నాను ఆంటీ. ఒక్క రోజులోనే ఎంత మార్పు వచ్చింది మనిషిలో. ఈ మార్పేదో ముందే వస్తే బాగుండేది. సుమన్ వచ్చింది కదా నైని, లాయర్ గారిని ఎందుకు రమ్మన్నావో చెప్పు. నేను చెప్తే మీకు కోపాలొస్తాయి అత్తయ్య గారు. ఆచార్య గారు మీరే చెప్పండి. టూకీగా చెప్పేస్తాను. ముగ్గురు కోడళ్ళు బిడ్డలను ప్రసవించగానే పుండరీనాథం గారి వీలునామా ప్రకారం ఆస్తి 3 భాగాలైంది. అయితే నియమ నిబంధనల ప్రకారం బిడ్డ ఉన్న తల్లికే ఆస్తి వర్తిస్తుంది. గానవి నైని కూతురని నిర్ధారణ అయింది కావున సుమన పేరట ఉన్న ఆస్తి నైని కష్టార్జితం కాబట్టి తిరిగి తనకే దక్కుతుంది. మూలిగే నక్క పైన తాటిపండు వేశారేంటి ఆచార్య గారు? నేను నిమిత్తం మాత్రమేనమ్మా. వీలునామాలోని షరతులే నేను చెప్తున్నాను. కావాలంటే మీరు చూసుకోవచ్చు.
అన్యాయం ఇది. బిడ్డని కంటే ఆస్తి వస్తుంది అన్నారు. కన్నాను, వచ్చింది. నువ్వు కన్నావు కాదనను, కానీ విన్నావు కదా, పురిట్లో బిడ్డ చనిపోయింది. పోతే పోయింది. నాకు డెలివరీ అయితే అయ్యిందా లేదా? ఓసిని బుద్ధి ఎలుగుబంటి ఎత్తుకెళ్ళా. ఇంత జరిగినా నీకు సిగ్గుసరం అనిపించట్లేదే? నేను మా అక్కతో మాట్లాడితే మీరెందుకు మధ్యలోకి వస్తారు? అత్తయ్య, తనేం చెప్దాం అనుకుంటుందో చెప్పనివ్వండి. బావగారు, నాకు కాన్పైంది, ఆస్తి వచ్చింది, అది లెక్క. 50 కోట్లు మళ్ళీ మా అక్కకి ఇవ్వాలని అంటారేంటి? ఇదెక్కడ రూలు? వీలునామాలో ఉండే రూలే. ఆచారి గారు, పురిట్లో బిడ్డ ప్రాణం పోయింది. నా కొడుకు విక్రాంత్ గానవిని ఎత్తుకొచ్చి సుమనకిచ్చాడు. ఇన్నాళ్ళు పాప సుమన దగ్గరే ఉంది. నిన్న డిఎన్ఏ రిపోర్ట్ చూపించగానే ఈరోజు మీరొచ్చి ఆస్తి వెనక్కిచ్చేయమంటే ఎలా? బిడ్డనిచ్చినంత సులువు అనుకున్నారా? అమ్మా, మీరు తేలిగ్గా అన్నారు, కానీ బిడ్డనివ్వటం అంత సులువు కాదమ్మా. సుమన ఆ బిడ్డకు జన్మ ఇవ్వలేదు కాబట్టి డిఎన్ఏ రిపోర్టు చూపించగానే ఇవ్వక తప్పలేదు. నైని కన్నది కాబట్టే గానవిని వదులుకోలేదు. ఆస్తి లెక్కలు ఉంటాయి కానీ అమ్మ ప్రేమకు కొలమానం ఉండదు. ఈ కండిషన్ ముందే ఎందుకు చెప్పలేదు? నిన్నటిదాకా నైని దగ్గర ఏ బిడ్డ లేదు, అప్పుడు తన ఆస్తి ఎవరికి ఇవ్వలేదే మరి? కరెక్ట్. నిజమేనమ్మా. అసలు విషయం ఏమిటి అంటే, ప్రసవం అయిన 6 నెలల వరకు ఆస్తి వాళ్ళ దగ్గరే ఉంటుంది. ఇంకో 2 నెలల వరకు నైని తన బిడ్డల జాడను తెలుసుకోలేకపోయి ఉంటే తన ఆస్తిని 2 ముక్కలు చేసి సుమనకి, హాసినికి ఇవ్వవలసి ఉండేది. ఓకే ఓకే, ఐ గాట్ ద పాయింట్. అంటే సుమనకి ఇప్పుడు బిడ్డలు లేరు కాబట్టి ఆస్తి వెనక్కి ఇచ్చేయాలి. తిరిగి ఇవ్వడానికి కూడా ఇంకా టైం ఉంది. డెలివరీ అయ్యి 4 నెలలేగా కావస్తుంది. ఇంకో 2 నెలల వరకు ఆస్తిని అనుభవించచ్చే సుమ్మి. వద్దు, ఇప్పుడే తీసేసుకోండి. ఎందుకంటే ఆ 50 కోట్లని దుబారా చేసేస్తుంది. అక్కసుతో దానం చేసేస్తుంది, లేదంటే బినామీని సృష్టిస్తుంది. రే, సుమన క్యారెక్టర్ని నువ్వు డిసైడ్ చేస్తావేంటి? మొగుణ్ణి కదమ్మా. ఇప్పుడు నన్ను పెళ్ళంగా భావిస్తున్నారా? ఆ తెలివి ప్రేమేదో ముందే చూపించుండాల్సింది. నీకు పట్టిన డబ్బు అనే పిచ్చిని వదిలించడానికి నువ్వు నా పెళ్ళానివని, నేను నీ మొగుణ్ణని చెప్తున్నానే. సంతకాలు పెట్టి చావాలి కదా. రై, ఆపు నువ్వు. పెద్ద ఆయన న్యాయవాది ఇంటికొచ్చి గౌరవంగా చెప్తుంటే మీరు పోటాడతారేంటి? బాబుగారు, మా చెల్లెల మీద నాకు కూడా నమ్మకం లేదు. ఆస్తిని హారతి కర్పూరంలా కరిగించేస్తే ఎలా? అది మన కష్టార్జితం. అమ్మా నైని, ఇంకో సూచన చేస్తాను. నువ్వు సంతకం పెట్టి ఆ 50 కోట్లు నా చెల్లెళ్ళు సుమన పేరటే ఉండని అని దానం చెయ్యొచ్చు.
మా చెల్లి త్యాగమూర్తి, విశాల హృదయం గలది. మొగుడి పేరు విశాలే కదా, సంతకం పెట్టి చిట్టికే ఇచ్చేస్తుందేమో. చచ్చినా ఇవ్వను. రాత్రనక పగలనక కష్టపడింది మేము. తనకు కడుపొస్తే దాంతోపాటు ఆస్తి కోసం ఏడుపొచ్చిందని పుండరీనాథన్ తాతగారి రాతల్ని కొట్టి పారేయలేక సగౌరవంగా ఆస్తిని పంచిచ్చాను. షరతులు పద్ధతులు తెలిసాక, నా చెల్లి దుర్బుద్ధి తెలిసాక నేను సంతకం పెట్టి త్యాగం చేయడానికి పిచ్చిదాన్ని కాను. రెండు నెలల తర్వాత, అంటే సరిగ్గా మహాశివరాత్రి రోజు ఆ 50 కోట్లు నాకు పువ్వుల్లో పెట్టి ఇచ్చేయాలి సుమనా. అయ్యో రామచంద్ర, సొంత చెల్లి అన్న జాలి దయ ఏమీ లేవు నయనికి. అందరూ కమర్షియల్ అయిపోయారు మమ్మీ. బతక నేర్చారు. డక్కా ముక్కీలు తిన్న వాళ్ళకి తెలుస్తుందే నొప్పి. పెట్టింది తిని శనివారం షాపింగ్ మాల్కి, ఆదివారం సినిమాలకి పోయే మీలాంటి వాళ్ళకేం తెలుసు చింతపండు పులుసు. ఒక్క నిమిషం వదిన. ఆచార్య గారు, సుమనకి కూడా కొన్ని ఖర్చులుంటాయి కదా, వాడుకునే వెసులుబాటు ఉంటుందిగా? ఉంది విశాల్ బాబు, రోజుకి 1000 రూపాయలు వాడచ్చు. అంతకు మించి డ్రా చేయటానికి కూడా వీల్లేదు. బ్యాంకులకి నోటీసులు పంపించేయమంది నయనమ్మ. నెలకి 30,000, 2 నెలలకి 60,000కి మించి నువ్వు తీయలేవే సుమి. కొంచెం చూసి వాడుకో. ఎక్కువ తక్కువ కావాలంటే నేనిస్తానులే చిట్టి. నువ్వెందుకక్క ఇస్తావు? పిల్ల జల్ల ఎవరున్నారని మా చెల్లెలికి? ఇంకే ఉంటాయి ఖర్చులు. ఆచార్య గారు, పెద్ద మనసు చేసుకొని వచ్చినందుకు థ్యాంక్స్. వస్తాను బాబు. ఈ గాజులే అమ్మా. పాపా ఇది కూడా అమ్మా. చిట్టి పాప లక్ష్మీదేవిలా కలకలాడుతుంటుంది. వేసేస్తున్నాను గానవి. వావ్! బరువు ఎక్కువైతే ఏడుస్తుందేమో బాబాయ్. నైని కూతురు ఏడిపించే రకమే కాని ఏడ్చే రకం కాదులేమ్మా. కొంతమంది ఉంటారు, ఆస్తులు పోతాయని ముందు నుంచే ఏడుస్తారు. నన్నే అంటున్నారు కదూ. నువ్వనుకుంటే నేనేమీ చేయలేనే. ఆచార్య గారు వచ్చి ఆస్తి ఉండదు అంటే నేను చూస్తూ ఊరుకుంటానా? రూమ్లోకి వెళ్ళి గగ్గోలు పెడతావు అంతే కదా. ఇంకేం చేస్తుంది? ఉన్న పళంగా విక్రాంతిని తీసుకుని హనీమూన్కి వెళ్ళినా వచ్చే నెల కూడా వాంతులు అవ్వవు. మగాడిని నేను ఇక్కడున్నాను, కొద్దిగా చూసుకొని మాట్లాడవే. అయ్యో, నేను చెలరేగేటప్పుడు మొగుడున్నాడన్న సంగతి కూడా మర్చిపోతానండి. అందుకే ఇలాంటి వాళ్ళు భర్తగా దొరికారు.
బాబాయ్కి ఏమైందని? బాగున్నారు కదా? పిన్ని కట్టుకునే చీరంత హైట్ కూడా లేరు. లేకపోతే లేకపోయాడే. ఆయన ఎత్తులేడు, నన్ను ఎత్తలేడు. అంతేగాని అన్నింట్లోనూ దిట్టేనే. నువ్వు డీటెయిల్స్ చెప్పకే, పరీక్ష పెట్టగలదు. లేకపోతే మిమ్మల్ని ఎలా అంటుందండి? నోటి దురుసుతనం వల్లే సర్వం పోగొట్టుకుంది. ఏం పోయిందని? నా తాలి పుట్టిపోయిందా? నా గాజులు పగలాయా? ఆపండి. తాగుబోతులు కూడా ఇలా మాట్లాడరు అనుకుంటాను. సుమన, డబ్బు పోతుంది వస్తుంది. దయచేసి పసుపు కుంకాల గురించి మాత్రం మాట్లాడుకు. విక్రాంత్ చాలా మంచివాడు. హా, మంచివాడు అనుకున్నారు. ముంచేవాడని మా అక్కే తేల్చి పారేసిందిగా. పిల్లల్నెత్తుకుపోయే దొంగ. నోర్ మోయ్. ఉన్నమాటంటే ఉలికెందుకు? ఆడవాళ్ళు మీరు ఎన్నన్నా మాట్లాడకండమ్మా. మధ్యలో మమ్మల్ని ఎందుకు బ్లేజ్ చేస్తారమ్మా? ఇక్కడున్న ముగ్గురి ఆడవాళ్ళ మొగుళ్ళు అలాగే తగలడ్డారు కాబట్టి చెప్తున్నాను. మళ్ళీ మా ఆయన్ని కలిపేశావా నువ్వు? ఎలా అంటావే నువ్వు? ఊరికి అనేడే లేదు పిన్ని. బాబాయ్ గారికి పిల్లలు లేరు. హాసినక్కకు కొడుకున్న తండ్రి పట్టించుకోడు. మా ఆయన పిల్లల్ని ఎత్తుకొచ్చి తండ్రి అనిపించుకోబోయి బొక్కబోర్లా పడ్డాడు. ముగ్గురి మగాళ్ళు ఉన్నారన్న మాటే గాని ఎందుకు కొరగారు. ఏ అలా అనేస్తున్నావేంటి సుమనా? వీళ్ళకి ఆవేశం రాదనా నీ ధైర్యం? నువ్వు నా కూతురు లాంటిదాను అమ్మా. నన్ను ఏమన్నా సరే, నేనేమన్ను. కూతురు లాంటిదనుకోండి గాని కూతురని మాత్రం చెప్పకండి. ఛ, అది నోరా ఇంకేమన్నా? ఇందుకేనే ఆ పసిపాప నీకు దూరం అయిపోయింది. అయింది కాబట్టే ఇప్పుడు ఎంత కళగా ఉందో చూడండి. నాకే వాస్తులున్నాయని టెక్కు చూపించుకోవడానికి నగలు వేసిందా మా అక్క? నైని డ్రెస్ తప్ప ఏమీ వేయలేదు సుమనా. మేమే ఇలా రెడీ చేశాం. ఆహా, పిల్లని మీ చేతికి బానే ఇస్తుందే. అమ్మా నీలా గారిలేమ్మా, ముట్టుకుంటే మసంటున్నట్టు చేసేదాను నువ్వు. ఇప్పుడు తను టచ్ చేయడానికి కూడా లేదు కదా మావయ్య. ఎందుకు తాకూడదు? నేనేమైనా అంటాను? అయితే ఎత్తుకో మరి. గానవిని ఎత్తుకుంటే అయినా నువ్వు ఆడదానవని నీకు గుర్తొస్తుందేమో. నన్ను అమ్మని కాకుండా చేసిన మీకు బుద్ధి లేదు ముందు. సుమనా! విక్రాంత్ ఆగు. కొడతారా? కొట్టమనండి. నా అనుమతి లేకుండా గర్భాశయాన్ని తీయించేసి నా ఆశయాన్ని నాశనం చేసిన వాడు నా మీద చేయి చేసుకొని మగడని అనిపించుకుంటే కాదు, నన్ను అమ్మని చేయాలి. అప్పుడు నేను కూడా ఒప్పుకుంటాను. ఏ మనిషివా నువ్వు? నన్నంటారేంటండి? నిన్నే అంటాను. నోరు మూసుకెళ్ళి పద. ఇంకొక నిమిషం ఇక్కడ ఉంటే నేనేం చేస్తాను నాకే తెలుసు. పద పద. బాబాయ్ గారు ఇండైరెక్ట్ గా నిన్నే అన్నారు సుమనా. తెలుసు. నేనన్న దాన్ని కూడా అర్థం చేసుకునే మగాడుంటే బావుణ్ణు. విక్రాంత్, సుమనా మాటలకి బాధపడకు. తనే తెలుసుకునే రోజు వస్తుంది. ఆ రోజే వస్తే సుమన నోరు పడిపోయి ఉంటుందని అర్థం అవుతున్నా. అలలలే అదే చిట్టి గాయత్రి ఓలమ్మా. జీవం జీవం, నోరు తెరవయ్యా, తీపి చేస్తాను. ఇప్పుడు నా చెయ్యి మంచిగానే ఉంది కదా స్వామి. ఇటీర్రి నేను తింటా. ఒక్క స్పూన్ అయినా నేనే తినిపించి నీకు శుభవార్త చెప్పాలనుకున్నానయ్యా. గట్లనా? తినిపిర్రు స్వామి. బావుందా? ఈ ప్రసాదం లెక్కనే మీరు చెప్పేది కూడా
తీయంగా ఉంటుంది. చెప్పుర్రి. తన బిడ్డెవరో నైనమ్మకి తెలిసిపోయిందయ్యా. భయపడకయ్యా, నీ ప్రాణం ఏమీ పోదు. గట్లనా స్వామి? పోచమ్మ తల్లి నా మీద దయ చూపించినదా? గాయత్రి పాప నైనమ్మ బిడ్డ అని తెలుసుకున్నా నేను బతుకుతానా? జీవం, అసలు విషయం నీకు తెలీదు. నైనమ్మ కన్నది 2 ఆడపిల్లల్ని. పురిట్లోనే ఒక బిడ్డ చనిపోయిందని, ఇంకో బిడ్డని ఎవరో ఎత్తుకుపోయారని బాధపడుతున్న ఆ తల్లికి కాస్త ఊరటనిచ్చే విషయం ఏమిటంటే, గానవే తను కన్న 2వ కూతురని తెలియడం. ఏంటి స్వామి ఈ చిత్రం? గా పాప సెల్లి బిడ్డ కదా? కాదు,